హాయ్ హాయ్ ఆల్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డేట్ ఫంక్షన్స్. సో డేట్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. ఓకే. సో బేసిక్గా డేట్ ఫంక్షన్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు మనం టేబుల్ ఏదైనా డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకోండి. సో ఆ డేటా ఎప్పుడు ఇన్సర్ట్ చేశారు, తర్వాత డేటా అప్డేట్ చేశారా, ఏదైనా రీసెంట్గా ఏదైనా అప్డేట్ అయిందా. సో ఇలాంటి ట్రాకింగ్ కోసం మనం డేట్ ఫంక్షన్స్ వాడతాం. అది మెయిన్, అంటే అది ఒక కామన్ అనమాట. అన్ని టేబుల్స్లో కూడా మనకి ఇన్సర్టెడ్ డేట్ అని ఒక కాలం ఉంటుంది, అప్డేటెడ్ డేట్ అని ఒక కాలం ఉంటుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఆ రికార్డ్ ఎప్పుడు క్రియేట్ అయింది, రీసెంట్గా ఎప్పుడు అప్డేట్ అయింది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని డేట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా హైర్ డేట్ అని, డేట్ ఆఫ్ బర్త్ అని, ఆ, లేదంటే ఇప్పుడు మనకి ఈ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఇప్పుడు సేల్స్ అయిందనుకో సేల్ డేట్ అని. సో వీటిని బేస్ చేసుకొని కొన్ని టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ తీయొచ్చు. ఎట్లా నాకు లాస్ట్ 1 ఇయర్ సేల్స్ ఏంటి, ఓకేనా, అది మనం ఎలా అనుకుంటాం, డేట్ని బేస్ చేసుకొని లాస్ట్ 1 ఇయర్. లేదు నాకు లాస్ట్ 1 ఇయర్లో ఎవ్రీ మంత్ సేల్ కావాలి, అది ఒక టైప్. కొన్ని కొన్ని ఏంటంటే ఫ్రంట్ ఎండ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎట్లా ఒక డేట్ ఇస్తే ఆ డేట్కి మంత్ ఎండ్ ఏమొస్తుంది, లేదంటే మంత్ స్టార్టింగ్ ఏమొస్తుంది. ఓకేనా, మంత్ ఎండ్ ఏమొస్తుంది, మంత్ స్టార్టింగ్. కొంతమంది డేస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ రోజు డేట్ 22 కదా, ఈ రోజు డేట్ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఏ డే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ క్యాలిక్యులేట్ చేసేది, ఏజ్ క్యాలిక్యులేటర్ అని. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో డేట్ని బేస్ చేసుకొని మనం డేటాని మ్యానిపులేషన్స్ చాలా చేయొచ్చు. ఇంకోటి అది మనకు చాలా అడ్వాంటేజ్ కూడా, డేటా అనాలిసిస్లో చాలా యూజ్ అవుతాయి. సో వాటిల్లో కొన్ని డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో మెయిన్ వచ్చేసి గెట్ డేట్ అని, తర్వాత వచ్చేసి సిస్ డేట్. ఓకేనా, సిస్ డేట్ టైం అని ఉంటుంది, ఇది ఒక వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ డేట్. ఓకే సారీ, కరెంట్ టైం స్టాంప్ అనమాట, కరెంట్ డేట్. ఈ త్రీ వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ సిస్టంలో కరెంట్ ఏ డేట్ టైం వచ్చింది అనేది మనకు రిటర్న్ చేస్తుంది అనమాట. జస్ట్ ప్రిసిషన్స్ తేడా. అంటే అవి రిటర్న్ చేసే వాల్యూస్లో మనకి ఎంత యాక్యురేట్గా మనకి డేటా వస్తుంది అనేది అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ది డేట్ టైం చూస్తే గెట్ డేట్. నార్మల్గా ఇది ఒక ఫంక్షన్ అనమాట. మనం ఏ సర్వర్లో రన్ చేస్తాం, ఇప్పుడు నా సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ కనెక్ట్ అయినప్పుడు నేను ఒక సర్వర్, సారీ ఎస్ఎస్ఎంఎస్ నుంచి ఒక సర్వర్ కనెక్ట్ అయ్యే చూసారా, ఇది నాకు లోకల్ సర్వర్ అనమాట. అంటే నా సిస్టంలోనే ఇన్స్టాల్ అయిన ఒక సర్వర్ ఇది. సో ఈ సర్వర్లో కరెంట్ డేట్ టైం ఏందో అది రిటర్న్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిస్ డేట్ టైం అనేది ఏంటంటే ఇంకా ప్రిసైజ్డ్ వాల్యూ. ఇక్కడ ఏంటంటే ఇంకా మిల్లీ సెకండ్స్, నానో సెకండ్స్, ఇంకా డీప్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైం స్టాంప్ అనేది కూడా సేమ్, బట్ ఇది ఫంక్షన్ కాదు. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్టాండర్డ్ అనమాట, యాన్సీ స్టాండర్డ్ డేట్ టైం అనమాట. ఓకేనా, మీకు ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్లో మీరు ఏదన్నా చూసినప్పుడు ఈ త్రీ ఏదున్నా సరే కరెంట్ డేట్ టైం రిటర్న్ చేస్తుందని మీరు తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు గుర్తుందా, మనం డిఫాల్ట్ కన్స్ట్రైంట్స్ డిస్కస్ చేసినప్పుడు టేబుల్లో ఇప్పుడు ఇన్సర్టెడ్ డేట్ అనేది మనం స్పెసిఫిక్ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ పెట్టేసి దానికి గెట్ డేట్ని డిఫాల్ట్ వాల్యూకి ఇచ్చేసామనుకో, సో ఎప్పుడైనా రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా డేట్ టైం తీసేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఫైల్స్లో నుంచి మనకు ఒక డేటా వస్తుంది ఫైల్, దాంట్లో ఒక 10 కాలమ్స్ ఉన్నాయనుకోండి. మనకి టేబుల్లో కొన్ని అడిషనల్ కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను అది ఒక ఏజెంట్స్ డేటా ఉందా, ఏజెంట్ ఐడి అనేది ఒక ఐడెంటిటీ కాలం, ఆ సీక్వెన్స్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ క్రియేటెడ్ డేట్ అనేది ఒక డిఫాల్ట్ కాలం అనమాట. ఓకేనా, అంటే మనం ఫైల్ నుంచి రాదు అది, మనమే ఈ టైంలో ఈ రికార్డ్ ఇన్సర్ట్ అయిందని డిఫాల్ట్ వాల్యూ పెట్టేస్తాం. అప్డేటెడ్ కూడా అదే పెట్టేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఐడి వచ్చేసి మనకు ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు క్రియేటెడ్, ఓకేనా, నెక్స్ట్ అప్డేటెడ్, ఇవన్నిటికి కూడా గెట్ డేట్ ఇలాంటివి పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు క్రియేటెడ్కి అప్డేటెడ్కి ఒకటే డేట్ ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి ఆ రికార్డ్ అప్డేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే అప్డేటెడ్ అనే కాలంని ఆ అప్పుడున్న డేట్ టైంతో అప్డేట్ చేస్తారు. అంటే ఏ టైం అప్డేట్ అయింది అనేది మన అప్డేటెడ్ డేట్లో తెలుస్తుంది అనమాట. అప్డేటెడ్ డేట్, క్రియేటెడ్ డేట్ ఇట్లా ఉంటుంది. ఓకేనా.
ఈ మూడు ఒకటే మనకేందంటే కరెంట్ డేట్ టైంని రిటర్న్ చేస్తాయి. అయితే ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే మనకి స్పెసిఫిక్గా ఇండియా కాకుండా సమ్ అదర్ కంట్రీస్లో మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్లు ఏంటంటే మనకి అదర్ కంట్రీస్లో కూడా వర్క్ అవుతాయి. ఇప్పుడు మీకు వినే ఉంటారు మీరు యూటీసీ టైం జోన్. ఇప్పుడు మనం కోల్కతా టైం జోన్లో ఉంటాం కదా, మనకి +5:30 అవర్స్ అని ఉంటుంది. ఓకేనా? సో అంటే మన టైం వేరు, ఇప్పుడు యుఎస్లో టైం వేరు. ఇలాంటప్పుడు మనం ఇన్ని టైమ్స్ని డేటాబేస్లో ఏం స్టోర్ చేయం మనం. ఓన్లీ ఒక టైంని, ఒక స్టాండర్డ్ టైంని స్టోర్ చేసి, ఇప్పుడు మనం ఏదైనా ప్రొఫైల్ని చేంజ్ చేసామనుకో. ఇప్పుడు నేను ఇండియా టైం, కోల్కతా ఇండియా టైం జోన్లో ఉన్నా కదా. సో నేను అప్లికేషన్లోకి వెళ్ళి నా యూజర్ ప్రొఫైల్లో అది చేంజ్ చేసుకుంటాను. సో టైం జోన్ చేంజ్ చేసుకుంటే అప్లికేషన్లో చూపించే టైమ్స్ మొత్తం కూడా మన మన స్టాండర్డ్ ప్రకారం కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? అది ఎలా అవుతుందంటే యాక్చువల్గా డేటాబేస్లో యూటీసీ టైం జోన్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తాం. యూటీసీ టైం జోన్ అంటే ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ తీసుకోండి. గెట్ డేట్ అనేది ఏమొచ్చింది నాకు, కరెంట్ నా సర్వర్ ఎక్కడుందో దానికి సంబంధించిన డేట్ టైం వచ్చింది. సేమ్ ఇక్కడే నేను దీని పక్కన ఏం చేస్తానంటే యూటీసీ, గెట్ యూటీసీ డేట్, ఈ ఫంక్షన్ రన్ చేసిన. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నైట్ 9:30 అని చూపిస్తుంది, అంటే 20 to 11. గెట్ డేట్ వచ్చేసి 20 to 11 వచ్చింది. ఓకేనా? ఇది గెట్ డేట్, ఇక్కడ వరకు గెట్ డేట్. ఈ సెకండ్ చూస్తే ఆఫ్టర్నూన్ 3 అయింది. ఇది యూటీసీ టైం అన్నమాట, యూనివర్సల్ కోఆర్డినేషన్ టైం అంటారు అనమాట. ఇది యూటీసీ టైం. సో ఇది అనేది స్టాండర్డ్. నువ్వు ఏ సర్వర్లో నుంచి రన్ చేసినా, సపోజ్ ఇప్పుడు నువ్వు యూఎస్లో ఉన్నావు, నీ సిస్టమ్ అక్కడ ఉంది, లేదంటే నీ సర్వర్ ఎక్కడో కెనడాలోనో ఇంకొకటి ఎక్కడో ఉంది. బట్ అక్కడ రన్ చేసినప్పుడు గెట్ డేట్ అనేది ఒక వాల్యూ వస్తుంది, ఇండియాలో రన్ చేసినప్పుడు ఒక వాల్యూ రన్ వస్తుంది, ఇట్లా అనమాట. సో గెట్ డేట్ యూజ్ చేసి ఫైల్స్ ఇవన్నీ అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైం జోన్స్లో పడతాయి, ఒకే రోజు పెట్టినా సరే. సో దానికోసం ఏంటంటే మనము స్టాండర్డ్గా గెట్ యూటీసీ డేట్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇది నువ్వు ఎక్కడి నుంచి రన్ చేసినా ఒకే వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట, సేమ్ ఈ వాల్యూ వస్తుంది. ఇండియాలో రన్ చేసినా ఏ జోన్లో నుంచి రన్ చేసినా సరే మనకి గెట్ యూటీసీ డేట్ అనేది ఒకే వాల్యూ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని అప్లికేషన్లు ఏంటంటే మామూలుగా కాన్ఫిగర్ యూఐ వాళ్ళు మేనేజ్ చేస్తారు అదంతా. మనం యూటీసీ కోల్కతా ఇవి తీసుకున్నాం అనుకో, దానికి +5:30, ఇప్పుడు ఈ ఉన్న దీనికి +5:30 యాడ్ చేస్తే మన ఇండియా టైం జోన్ వస్తుంది. లేదు నువ్వు యూఎస్లోనో కెనడాలోనో అనుకో, దాన్ని తగ్గట్టుగా ప్లస్ మైనస్ యూటీసీ టైం జోన్ చేస్తే వాళ్ళ టైం జోన్కి డేటా అనేది కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఉంటుంది కదా, ఎప్పుడు డేటా ఎంటర్ చేశాడు, ఎప్పుడు డిలీట్ చేశాడు, ఆ డీటెయిల్స్ అన్ని ఆ టైం జోన్ ప్రకారం సెట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇవి మెయిన్ ఏంటంటే ఈ కరెంట్ టైం స్టాంప్ కోసం ఇవన్నీ, ప్రజెంట్ డేట్ టైం కోసం ఏంటంటే ఈ ఫంక్షన్స్ వాడతాం. మోస్ట్లీ మనం వాడేది ఏంటంటే గెట్ డేట్, నార్మల్ లోకల్లో చూసుకోవడానికి. బట్ డేటాబేస్లో యూటీసీ టైం జోన్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఓకేనా? ఈ టూ వచ్చేసి మీకు ఏదైనా ఎగ్జిస్టింగ్ కోడ్ ఏదన్నా చూసేటప్పుడు మీకు ఈ ఫంక్షన్స్ వాడి ఉండొచ్చు. ఓకేనా? ఇవి మనకి ఈ డేట్ ఫంక్షన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదేంది జస్ట్ కరెంట్ డేట్ టైంని రిటర్న్ చేయడానికి. నెక్స్ట్ మ్యానిపులేషన్ అనమాట. ఎట్లా, నాకు ఒక డేట్ ఉంది, అందులో నుంచి స్పెసిఫిక్గా సమ్ పార్ట్ కావాలి, ఎట్లా ఇయర్ కావాలి, లేదంటే మంత్ కావాలి, లేదంటే డే కావాలి, అంటే డేట్ టైం ఎక్స్ట్రాక్షన్ అంటాం. ఇవి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాటి కోసం ఉన్న ఫంక్షన్స్ ఏంటంటే మనకి ఇయర్ అని, ఓకేనా, సింపుల్ మంత్ అని, నెక్స్ట్ వచ్చేసి డే, ఇట్లా. నెక్స్ట్ ఇవి ఇవి ఎలా, ఇప్పుడు సపోజ్ నేను గెట్ డేటా పెడదాం, ఎందుకంటే మన టైం జోన్లో మనకు కరెక్ట్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇది తీసుకొని ఇయర్ అనే ఫంక్షన్కి మనం ఇచ్చామనుకో. ఓకే, సెలెక్ట్ ఇయర్ ఆఫ్, ఇయర్ ఆఫ్ గెట్ డేట్ అంటే ఏమొచ్చింది నాకు, ఇప్పుడు చూడండి 2025. అంటే మామూలుగా గెట్ డేట్ అని రన్ చేసినప్పుడు నాకు కంప్లీట్ డేట్ టైం స్టాంప్ వస్తుంది. బట్ అలా కాదు, నాకు ఇందులో నుంచి ఓన్లీ ఇయర్ మాత్రమే కావాలి, ఇయర్ మాత్రం ఎక్స్ట్రా చేయాలనుకుంటే ఇయర్ ఫంక్షన్ వాడతాం అన్నమాట. లేదు నాకు మంత్ మాత్రమే కావాలనుకున్నాను అనుకో, సింపుల్గా ఏంటంటే మంత్ ఫంక్షన్ వాడతాం. సెకండ్ మంత్ ఫెబ్ అనమాట. లేదు నాకు అట్లా కాదు, డే కావాలనుకుంటే సేమ్ డే అనే ఫంక్షన్ వాడతాం, గెట్ డేట్.
ఇంతవరకు 22 వచ్చేసి ఇవి ఒక ఫంక్షన్స్ మనకి అంటే ఏదైనా ఒక పార్ట్ని డే మంత్ ఇయర్ ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే మనం ఇలా చేయొచ్చు అన్నమాట. అయితే ఇలా కాకుండా ఇదేంది మనకి 3 ఫంక్షన్స్ ఉన్నాయి సపరేట్. లేదు నాకు స్పెసిఫిక్ ఒకే ఫంక్షన్ ఉండాలి, నేను పారామీటర్ చేంజ్ చేసుకుంటా ఉంటాను, దాని తగ్గట్టుగా నాకు అది రిటర్న్ చేస్తూ ఉండాలి అనుకున్నాను. ఏం ఫంక్షన్ ఉందంటే మనకి డేట్ పార్ట్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఇదేం చేస్తుందంటే ఇక్కడ చూడండి, ఇయర్ అనే ఫంక్షన్ ఏంది, మనం డేట్ ఇస్తున్నాం, ఇయర్ని రిటర్న్ చేస్తుంది స్ట్రైట్ ఫార్వర్డ్, మంత్ డే ఇవన్నీ ఓకే. అందుకని వీటికి ఏంటంటే ఒకే పారామీటర్ ఉంటుంది. ఇప్పుడు డేట్ పార్ట్ అంటున్నాను, ఏమంటున్నాను, ఒక డేట్లో నుంచి స్పెసిఫిక్ పార్ట్ అన్నమాట. సపోజ్ స్పెసిఫిక్ పార్ట్ అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి, మనకి ఏం కావాలి, ఎందులో నుంచి అని. ఏం కావాలి, నాకు ఇయర్ కావాలి, నాకు ఫర్ సపోజ్ నాకు ఇయర్ కావాలి, గెట్ డేట్లో నుంచి ఇయర్ కావాలి, కరెంట్ డేట్ టైంలో నుంచి ఇయర్ కావాలనుకో, సెలెక్ట్. ఇప్పుడు చూడండి 2025. నేను ఇదే ఫంక్షన్లో ఇంకేం కావాలంటే అది, ఇప్పుడు మంత్ కావాలనుకో ఎంఎం అని పెట్టొచ్చు, లేదంటే మంత్ అని కూడా పెట్టొచ్చు. ఓకేనా, మనకి ఇంటెలిజెన్స్లో చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఈవెన్ అంటే గుర్తు రాకపోయినా సరే 2 యాక్చువల్గా ఏంటంటే ఎంఎం అనే యూజ్ చేస్తాం నార్మల్గా అయితే మనం. నెక్స్ట్ ఇప్పుడు డే అని, ఇందులో ఏంటంటే ఇంకా అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఇప్పుడు అవర్స్ అనుకో హెచ్హెచ్ అని పెట్టొచ్చు. నెక్స్ట్ లేదు నాకు మినిట్ కావాలనుకో, ఓకేనా, మినిట్ అని ఇవ్వాలను. ఓకేనా, మిల్లీ సెకండ్స్, మైక్రో సెకండ్స్, ఇంకా మన ఇష్టం, మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్. ఒకే ఫంక్షన్, బట్ ఏంటంటే ఇక్కడ పారామీటర్స్, మనకి రిక్వైర్డ్ పారామీటర్స్ని మనం చేంజ్ చేసుకుంటూ ఆ వాల్యూని మనం తీసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి. ఓకేనా, మనకున్న టైం స్టెప్ ఒక డేట్లో నుంచి ఒక పార్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా, ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం లాస్ట్లో, అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా వాడతామని. నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ నేమ్ ఉంటాయి. ఓకేనా, ఎట్లా ఇప్పుడు సెలెక్ట్ డేట్ నేమ్ అన్నమాట. నేమ్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్నిటికి నేమ్స్ ఉంటాయి, ఎట్లా ఇప్పుడు మంత్స్ ఉన్నాయి, ఈ డే కానీ డేట్ పార్ట్ కానీ ఇవి మనకి ఏంటంటే న్యూమరికల్ వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి. బట్ ఈ డేట్ నేమ్ ఏంటంటే మంత్ నేమ్ అన్నమాట. ఇప్పుడు ఫెబ్ అని వస్తుంది. సో ఇది కూడా నార్మల్ జనరిక్ ఫంక్షన్ అన్నట్టు, అంటే మనం ఇచ్చిన పారామీటర్ని తీసుకుని ఏం కావాలంటే అది. ఇప్పుడు నేను డే అని ఇస్తాను. ఇప్పుడు చూడండి, డే నేమ్. సో నార్మల్గా డే అంటే ఏమో 22 వచ్చింది. వీక్ డే అని ఇవ్వాలి, అంటే వీక్ కదా మనం, వీక్ డే. వీక్ డే ఏంటి మనకి సాటర్డే, ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే. నెక్స్ట్ నాకు మంత్ అని ఇచ్చాను అనుకో, ఫిబ్రవరి వచ్చింది. అందుకే నేను పైన ఎంఎం అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడ డేట్ నేమ్లో మంత్ అని ఇస్తే మంత్ నేమ్ వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇయర్ అంటే దానికి మీన్, ఇయర్ అనేది ఏంటంటే న్యూమరికల్ వాల్యూ ఉన్నాయి, దానికి మనకు ఒక నేమ్ అంటే ఏం లేదు కాబట్టి ఇదనమాట. బేసిక్ ఏంటంటే వీక్ డే ఒకటి, మంత్ ఒకటి మనం వాడతాం అన్నమాట ఎక్కువ. ఓకే, ఇది డేట్ నేమ్స్ కనుక్కోవడానికి వీక్ డే. ఇది డే ఆఫ్ ఇయర్ అంటే ఇందులో ఏమొస్తుంది, 53. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం 365 డేస్ ఉంటాయి కదా, అందులో నుంచి ఈ రోజు ఏంటి, ఎన్నో రోజు అని అనేదానికి ఇది అనమాట. ఎట్లా ఇప్పుడు మనకి జనవరి ఎన్ని వచ్చినాయి, 31. ఓకేనా, జాన్ 31 డేస్ ఉన్నాయి, ఇవి ఒక 22, మొత్తం 53 డేస్. డే ఆఫ్ ది ఇయర్. డే ఆఫ్ ది ఇయర్ అనేది మనం రిటర్న్ చేస్తాం అన్నట్టు. ఒకసారి మనం దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం, ఇది వర్క్ అవ్వదు. సో మనకి డేట్ పార్ట్లో కూడా ఇది వస్తుంది అనమాట. సో డేట్, ఇయర్ ఆఫ్ ది డేట్ అంటే ఆ ఇయర్లో నంబర్ ఎంత, ఈ డే నెంబర్ ఎంత అనేది రిటర్న్ చేస్తాం. ఓకే, ఇది నేమ్స్ కనుక్కోవడానికి. మనకి డే ఆఫ్ ది ఇయర్ ఇక్కడ వస్తుంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ డేట్ పార్ట్లోనే దీన్ని యూజ్ చేసుకోండి అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఓకే, జస్ట్ ఇవన్నీ కూడా మనం పార్ట్స్, డేలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ని కనుక్కోవడానికి అనమాట. అయితే ఫార్మాటింగ్, లైక్ ఇప్పుడు, సారీ ఫార్మాటింగ్ కాదు,
క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్ ఉంది, ఓకేనా. మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎలా అంటే లాస్ట్ 1 వీక్ రిపోర్ట్స్ కావాలి. అంటే లాస్ట్ 1 వీక్ నుంచి టేబుల్లో డేటా ఏమి ఇన్సర్ట్ అయింది అనేది నాకు కావాలి. లాస్ట్ 1 వీక్ అంటే మనకి స్పెసిఫిక్ ఫంక్షన్ ఏం లేదన్నమాట. అట్లా లాస్ట్ 1 వీక్ నుంచి తీసుకురావాలి. మనకు తెలిసింది ఏంది, నార్మల్గా గెట్ డేట్ అనగానే ఈ కరెంట్ డేట్ టైం వస్తుంది. బట్ నాకు లాస్ట్ 1 వీక్ అంటే 7 డేస్ వెనక్కి వెళ్ళాలి నేను. ఓకేనా. -7. సో -7 ఇది ఓకే. ఓకే, 15 వెళ్ళిపోయింది ఇంతవరకు ఓకే. బట్ నాకు ఇన్ కేసు ఒక 1 మంత్ రిపోర్ట్ కావాలంటే ప్రీవియస్ మంత్ ప్రీవియస్ మంత్ -1 అంటే మంత్, గెట్ డేట్ మంత్ -1. గెట్ డేట్ మంత్ నేను -1. డాక్స్ రూపేణ చెప్తున్నా. ప్రీవియస్ మంత్ అనే ఫంక్షన్ కూడా ఉంది. ఓకే ఓకే, అయితే మనకి ఎస్క్యూఎల్ ఏంటంటే దీనికోసం అనే ఒక ఫంక్షన్ ఉందన్నమాట. డేట్ యాడ్ అనే ఫంక్షన్ ఉంది. ఓకేనా, డేట్ యాడ్. సో ఇందులో ఏంటంటే మనం ఏం యాడ్ చేయాలి, ఎంత యాడ్ చేయాలి, ఏం వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. 3 పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది వచ్చేసి ఫర్ సపోజ్ నేను డే అంటాను. డే -7 అంటే 7 డేస్ వెనక్కి. గెట్ డేట్. ఇక్కడ ఏం చేస్తున్నా నేను, గెట్ డేట్కి 7 డేస్, -7 డేస్ అంటే 7 డేస్ వెనక్కి అనమాట. ఓకేనా. నార్మల్గా అడిషన్ ఇది యాడ్ ఫంక్షన్ అనమాట. మనం ఏమి యాడ్ చేస్తున్నాం, -7 యాడ్ చేసినప్పుడు అవి రివర్స్ అనమాట. మామూలుగా +7 అంటే నెక్స్ట్ ఇప్పుడు నుంచి 7 డేస్ తర్వాత. సో అంటే ఎంత, లైక్ 3/1 మార్చ్ 1 వస్తుంది అన్నట్టు. ఇప్పుడు సత్య చెప్పినట్టుగా ఏంటంటే ఓన్లీ డే అయితే మనం గెట్ డేట్ మైనస్ అని పెట్టేయచ్చు. అది 1 అయినా 10 అయినా ఇది పెట్టేస్తే అవి డేస్ సబ్ట్రాక్ట్ చేసి ఇచ్చేస్తుంది. బట్ ఇన్ కేస్ నాకు మంత్ కావాలన్నా, లేదు ఇయర్, ఓకేనా, ఫర్ సపోజ్ డే ఆఫ్ ది ఇయర్, ఇలాంటి ఏదైనా మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫంక్షన్ వాడతాం. యాడ్ డేట్ ఫంక్షన్ వాడి ఫర్ సపోజ్ నేను ఒక మంత్ సబ్ట్రాక్ట్ చేయాలి అంటే లాస్ట్ 1 మంత్ రిపోర్ట్స్ కావాలనుకుంటున్నాను నేను, -1 పెడతాను. ఇప్పుడు చూడండి 1/22 అంటే January 22 డేట్ వస్తుంది. సో ఇప్పుడు నేను రాసుకోవచ్చు కదా ఎట్లా, ఒక డేట్ ఉంటుంది మనకి, క్రియేటెడ్ డేటే ఉంది అనుకున్నాం. క్రియేటెడ్ డేట్ అనే కాలం ఉంది. నేనేమంటాడంటే క్రియేటెడ్ డేట్ బిట్వీన్ ఈ డేట్, మనకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇదే కదా 1 మంత్ బ్యాక్ అంటే ఇది, అండ్ గెట్ డేట్. ఇలా పెడితే మనకేందంటే ఆ టేబుల్లో ఈ కాలం మీద మనం కొరి రాస్తాం అనమాట. ఇక్కడ వేర్ అని చెప్పేసి వేర్ ఇక్కడ రాస్తాం. ఇక్కడ మామూలుగా ఏమేం కాలమ్స్ దేని నుంచి అనేది ఇక్కడ రాస్తాం. నార్మల్గా సెలెక్ట్, ప్రస్తుతానికి ఏంటంటే స్టార్ అని చెప్పేసి, ఫ్రమ్ అని చెప్పేసి టేబుల్ నేమ్ ఇక్కడ ఏదో ఒక టేబుల్ నేమ్ పెట్టేసి రన్ చేస్తాం. అప్పుడు ఈ టేబుల్లో ఈ క్రియేటెడ్ డేట్ అనేది ఈ లాస్ట్ 1 మంత్ ప్లస్ ఈ రోజు డేట్, ఈ బిట్వీన్ ఉన్న డేట్స్ అన్ని మనకి రిపోర్ట్ అనేది వస్తుంది. ఓకేనా. దీన్ని ఏదైనా మెయిల్ చేయడము ఇలాంటివి చేస్తాం. ఓకేనా. ఇది వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ డేట్ ముందుకి వెనక్కి వెళ్ళడానికి అనమాట. సమ్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది డేట్ యాడ్ ఫంక్షన్. అర్థమైంది కదా. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఇంకొకటి ఉంది, గ్యాప్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా, డిఫరెన్స్ అన్నమాట. డేట్ డిఫ్ అన్నమాట. ఇది వచ్చేసి డేట్ యాడ్. ఇది మనం వెనక్కి ముందుకు వెళ్ళడానికి. డేట్ డిఫ్ అంటే మనకి రెండు డేట్స్కి, ఏదైనా రెండు డేట్స్కి పర్టికులర్ డిఫరెన్స్ కనుక్కోవాలనుకున్నాం అనుకో, ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంది, లేదంటే ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉంది, ఇలాంటివి కనుక్కోవడానికి మనం డేట్ డిఫ్ అనే ఫంక్షన్ వాడతాం. డేట్ డిఫ్ అన్నమాట. సో ఫర్ సపోజ్ నేను డేస్ కనుక్కోవాలనుకుంటున్నా. ఏమేంటి అంటే 2025/01 అంటే మంత్ డే అంటే January 1 పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు గెట్ డేట్ ఇలా పెట్టేస్తాం. సెలెక్ట్. మొత్తం ఎంత, 52 డేస్. ఓకేనా. బట్ ఈ రోజుని తీసుకోవాలి యాక్చువల్గా అయితే. ఓకేనా. గ్యాప్ ఎంత, ఇప్పుడు మామూలుగా 1 - 10 అంటే 9 వస్తుంది మనకి. ఓకేనా. సేమ్ అలాగే
డే ఆఫ్ ది ఇయర్ కొట్టినప్పుడు ఏమొచ్చింది మనకి 53, అంటే ఈ రోజుని కన్సిడర్ చేసుకొని. బట్ రిఫరెన్స్లు ఏంటంటే ఈ ఫస్ట్ వాల్యూని తీసేస్తున్నాం కదా, అందుకని మనకి 9 వస్తాయి అనమాట. సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే మనకి 52 ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉందని. సపోజ్ నేను ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉందని కొట్టాను. సో 1 మంత్. ఓకేనా, 1 మంత్ డిఫరెన్స్ ఉంది. సో ఇలా ఇయర్, ఇన్ కేసు నువ్వు ఇయర్స్ ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంది, జాయినింగ్ డేట్కి ఎన్ని ఇయర్స్ అయింది, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. సో బేసిక్ ఇవి ఎక్కడ వాడతారంటే, ఇప్పుడు మనకి రీఛార్జ్లు ఇవన్నీ ఉంటాయి కదా, 28 డేస్ ఇట్లా. సో మామూలుగా ఈ మొబైల్ అప్లికేషన్స్ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి ఒక పెడతారనమాట. ఇప్పుడు ఒక టేబుల్లో ఉంటుంది, 28 డేస్ రీఛార్జ్ చేసుకున్నా, 28 డేస్. ఒక 5 డేస్ అయిపోతుంది అనగానే ఒక టేబుల్లో కాలం పెట్టుకుంటారు అనమాట. అందులో ఆ డిఫరెన్స్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట, అలా అలా సెట్ చేసి ఉంటారు దాంట్లో. సో 5 డేస్ నుంచే ఇంకా వీళ్ళు మనకి ఆటోమేటిక్గా కస్టమర్స్ కాల్స్ వెళ్ళే విధంగా ఏంటంటే షెడ్యూల్ చేసి పడేస్తారు. టేబుల్లో ఎక్కడెక్కడ కస్టమర్స్కి ఆ డిఫరెన్స్ అనేది రీఛార్జ్ డేట్కి టుడే డేట్కి, అది ఆ వ్యాలిడిటీ అనేది 5 డేస్ అంతకంటే తక్కువ ఉందనుకో, వాళ్ళకి ఆటోమేటిక్గా కాల్స్ వెళ్ళాలి. అవన్నీ ప్రీ రికార్డెడ్ కాల్స్ అనమాట. ప్లీజ్ రీఛార్జ్ చేసుకోండి, మీ సర్వీసెస్ బంద్ అయితే ఇట్లా. ఇంకా లేదు అంటే ఇప్పుడు మనకి పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి నెక్స్ట్ విజిట్ ఉంటుంది. ఆ విజిట్ ఉన్నప్పుడు ఏంటంటే ఇదిగో మీకు నెక్స్ట్ విజిట్ ఇన్ 3 డేస్, నెక్స్ట్ విజిట్ ఇన్ 1 డే, ఇలాంటి నోటిఫికేషన్ సెండ్ చేయడానికి అలాంటప్పుడు మనకి పనిపిస్తుంది అనమాట. సో మనం కూడా దీన్ని వాడుతుంటాం కొన్ని టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసినప్పుడు. ఓకేనండి, ఇది డేట్ యాడ్, డేట్ డిఫ్ అన్నమాట, డేట్ డిఫ్ ఫంక్షన్స్. నెక్స్ట్, ఇంతవరకు అర్థమైంది కదా మీకు? సో మీకు గుర్తుంది, లైక్ ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్కి డేట్ని యాడ్ చేయాలనుకున్నాను అనుకో, ఓకేనా. అలాంటప్పుడు వచ్చేసి మనం క్యాస్ట్, కన్వర్ట్, ఫార్మాట్ అని కొన్ని ఫంక్షన్స్ డిస్కస్ చేసాం. ఓకేనా, ఫార్మాట్ అని, ఓకేనా, క్యాస్ట్, కన్వర్ట్, ఇవన్నీ మనం స్ట్రింగ్ ఫంక్షన్స్లో డిస్కస్ చేసాం. అంటే నాకు ఈ గెట్ డేట్ వాల్యూ ఉంది, మనకి టైం స్టాంప్ వస్తుంది. ఇప్పుడు టేబుల్లో కూడా గెట్ డేట్, గెట్ యూటీసీ డేటో గెట్ డేటో కంప్లీట్ డేట్ టైం స్టాంప్ ఉంటుంది అనమాట. నాకేం కావాలంటే ఆ వాల్యూని రిపోర్ట్లో కానీ, లేదంటే మనం ఒక డేటా జనరేట్ చేసి ఒక ఎక్సెల్లో పేస్ట్ చేసేటప్పుడు వాళ్ళు నాకు జస్ట్ ఒక ఫార్మాట్లోనే కావాలి డేటా అని అడిగినప్పుడు ఏంటంటే ఈ ఫార్మాట్ ఫంక్షన్ వాడి మనం దాంట్లో కన్వర్ట్ చేసి పంపుతాం అనమాట, రిపోర్ట్ తీసి పంపుతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసి, నార్మల్ గెట్ డేట్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు కరెంట్ డేట్ టైం స్టాంప్ వస్తుంది. నాకు అట్లా కాదు, ఒక ఫార్మాట్ అనమాట. ఎట్లా, ఇలా కావాలనుకున్నాను అనుకో, ఇయర్ స్లాష్ మంత్ స్లాష్ డే, ఈ ఫార్మాట్లో కావాలి. దాన్ని కన్వర్ట్ అనే ఫంక్షన్ వాడచ్చు. బట్ ఇందులో ఏంటంటే డేటా టైపు, ఆ డేటు, స్టైల్ నెంబర్ ఇవ్వాలి. 100 అని, 101 అని, 103 అని ఇట్లా ఉంటాయి అన్నమాట. అవి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. ఈ ఫార్మాట్ ఫంక్షన్తో దాన్ని సింపుల్గా చేయొచ్చు. ఎట్లా అంటే గెట్ డేట్, ఓకే, కామా, దీన్ని ఏ ఫార్మాట్లో కావాలి. నేనేమంటానంటే వైవైవై స్లాష్ ఎంఎం స్లాష్ డిడి, నాకు ఈ ఫార్మాట్లో కావాలి. సెలెక్ట్, చూడండి మనకు కావాల్సిన ఫార్మాట్లో వచ్చింది. ఇలా సింపుల్గా అనమాట. ఇప్పుడు కన్వర్ట్ ఫంక్షన్స్ కూడా మనం అది చేయొచ్చు. ఎట్లా, లైక్ సపోజ్ దీన్నే మనం క్యాస్ట్ ఫంక్షన్లో వాడితే ఎట్లా ఉంటుందంటే, క్యాస్ట్ ఫంక్షన్లో మనకు అన్ని ఫీచర్స్ లేవు. జస్ట్ సింపుల్గా ఏంటంటే ఒక డేట్ని ఏదైనా స్ట్రింగ్ డేటా టైప్లో ఇట్లా చేంజ్ చేయాలనుకున్నప్పుడే ఇది క్యాస్ట్ అనే ఫంక్షన్ వాడతాం. దాంట్లో మనకి చాలా తక్కువ ఫీచర్స్ ఉంటాయి. బట్ కన్వర్ట్ ఫంక్షన్లో గెట్ చేయొచ్చు. ఇప్పుడు కేర్ ఆఫ్ సంథింగ్ నేను 50 అంటాను, కామా, దేన్ని నాకు ఫార్మాట్ కోసం చూస్తున్నాను నేను గెట్ డేట్లో నుంచి. ఫర్ సపోజ్ ఇప్పుడు 103 నాకు గుర్తున్న ఒక నంబర్ అనమాట. ఇది ఈ కన్వర్ట్ ఫంక్షన్ స్టైల్ నెంబర్ అంటాం దాన్ని. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన సేమ్ ఫార్మాట్ ఇది. ఫర్ సపోజ్ నేను 100 పెట్టాను అనుకో, ఇది ఒక స్టైల్. అంటే మనం అవుట్పుట్ అనేది ఒక స్టైల్. ఎట్లా, Feb 22 PM 101 పెట్టాను అనుకో, ఇది ఒకటి అనమాట. అంటే ఫస్ట్ మంత్ డే ఇట్లా 103, ఇది సేమ్, ఇది వచ్చిందంట. అదే ఫార్మాట్ అనుకో, మనకు కావాల్సింది ఇక్కడ పెట్టేసి మనం తెచ్చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇవి వచ్చేసి ఫార్మాటింగ్ కోసం.
ఇప్పుడు ఈ పవర్ బి ఇలాంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. వీళ్ళు బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటాని ఎలా కావాలంటే అలా చేంజ్ చేసి రిపోర్ట్లు చూపిస్తారు. ఓకేనా? సో ఇవి మనకి ఫార్మాటింగ్ రిలేటెడ్ అన్నమాట. సో ఇవి మనకి మెయిన్ యూజ్ చేసే డేట్ ఫంక్షన్స్. సో వీటితో మనం మోస్ట్లీ అన్ని చేసేయచ్చు అనమాట, డేట్స్ రిలేటెడ్. కొన్ని ఉన్నాయి, ఇంకొక టూ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఏంటంటే ఈజ్ డేట్ అనే కాలం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక టేబుల్లో ఏదో కంపేర్ చేస్తున్నా. ఓకేనా? వేర్ కండిషన్లో ఈ డేట్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఎక్కడో నేను ఇలా పెట్టాం కదా, బిట్వీన్ డేట్స్ అని ఇలా, లేదంటే క్రియేటెడ్ డేట్ ఈక్వల్ టు అని పెట్టుంటాం. బట్ ఆ కాలంలో డేట్ వాల్యూ కాకుండా వేరే వాల్యూ ఉందనుకో, అది ఫెయిల్ అవుతుంది అనమాట. ఎట్లా? ఫెయిల్డ్ వైల్ కన్వర్టింగ్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక రన్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టీమ్. ఇది నాకు ఎంప్లాయీ టేబుల్. నేనేం చేశాను అంటే వేర్ ఈఎంపిఎన్ఓ, నేను ఎంప్లాయీ నెంబర్ని, నాకు తెలియదు అనమాట ఇందులో డేట్ ఉందే అనుకుందాం. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ అనే కాలంలో డేట్స్ ఉన్నాయి అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్కి. 2025/01/01. ఫర్ సపోజ్ ఇది ఒక డేట్ కాలం అనుకుందాం. ఈ డేలో ఉన్నోటికి నాకు ఈక్వల్గా ఉన్నాయి, రిటర్న్ చేయమని అడుగుతున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఎర్రర్ కన్వర్టింగ్ ద డేటా టైప్ వేర్ క్యార్ టు న్యూమరిక్ అని వస్తుంది అనమాట. అంటే ఏదైనా కాలంలో దాంట్లో ఉన్న డేటా ఏమో డిఫరెంట్. ఓకేనా? బట్ మనం ఏం చేస్తున్నాము, డేట్ టైం వాల్యూతో కంపేర్ చేస్తున్నాం. ఇది కంపారిజన్ ఆపరేటర్స్ కదా, ఇవన్నీ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇవన్నీ కంపారిజన్. సో ఈ కంపేర్ చేసేటప్పుడు ఏంటంటే మనకి కన్వర్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది కూడా మేబీ అడగొచ్చు, ఎర్రర్ కన్వర్టింగ్ డేటా టైప్ వాల్యూ ఇది ఎప్పుడు మీకు వస్తుంది, ఏమన్నా ఐడియా ఉందంట? సపోజ్ ఒక దగ్గర ఇది వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాలం యాక్చువల్గా మనకి డేట్ టైం ఉండాలి. ఎక్కడైనా ఇప్పుడు ఒకటి రెండు అయితే మనం టేబుల్ ఓపెన్ చేసి చూడొచ్చు. బట్ ఎక్కడైనా ఈ డేట్ టైం కాకుండా వేరే వాల్యూస్ ఉన్నాయా అని చెక్ చేయడానికి మనం ఈజ్ డేట్ అనే ఫంక్షన్ వాడతాం. ఇప్పుడు నేనేమంటానంటే ఈజ్ డేట్ అనేది వాడాను అనుకో, ఈఎంపిఎన్ఓ అని పెడదాం. సేమ్ ఇదే ఈజ్ డేట్ అనేది నేను హైర్ డేట్ అని ఒక కాలం ఉంది, దీన్ని పెట్టాను అనుకో, హైర్ డేట్ అనే కాలం స్టార్ అని పెడతాం. చూడండి అవుట్పుట్ మనకి ఎలా వస్తుందో. మే ఈయన యాక్చువల్ న్యూమరికల్ వాల్యూస్ కాదు, వేర్ కేర్ టైప్ అనమాట. ఇప్పుడు ఇది కంపేర్ చేసింది, ఈ నేమ్స్ అనే కాలంలో మొత్తం కూడా మనకి జీరోలు వచ్చాయి. అదే హైర్ డేట్ అనే దాంట్లో ఏంది, మనకి డేట్ టైం రిలేటెడ్ ఇవన్నీ. సో ఇక్కడ వచ్చేసి మనకేముంది, అన్ని వన్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఇవన్నీ డేట్స్ కాబట్టి. అంటే ఒక కాలంలో మీన్ ఒక రోలో ఆ కాలం డేటా అనేది డేట్ టైప్, అంటే అది డేట్ కాదా అనేది మనం రిటర్న్ చేయడానికి ఈజ్ డేట్ అనే ఫంక్షన్ వాడతాం అనమాట. ఓకేనా? మనం ఒక పని చేద్దాం, సింపుల్ ఒక టేబుల్ చిన్న రెండు మూడు రికార్డులు ఇచ్చారు. క్రియేట్ టేబుల్ సంథింగ్ లైక్ టెస్ట్ 3 ఉందా, ఐడి ఇంటిజర్, నేను ఐడెంటిటీ అంటాను. ఈ టాపిక్ అవ్వలేదు మనకి, బట్ యూజ్ చేస్తాను. ఐడెంటిటీ 1, 1 నంబర్. నెక్స్ట్ వచ్చేసి డేట్ టైం, లేదంటే క్రియేటెడ్ డేట్ అని, క్రియేటెడ్ డేట్. బట్ ఈ డేటా టైప్ ఏంటంటే నేను వేర్ క్యార్ ఇచ్చా, వేర్ కేర్ ఆఫ్ 100 అని పెట్టాను. పేజ్. ఇప్పుడు నేను ఇందులో డేటా ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్టింగ్ టు test 1 2 3. ఇక్కడ మనకి ఏ కాలం, జస్ట్ క్రియేటెడ్ డేట్ అనే కాలంకి సరిపోద్ది. ఎందుకంటే ఐడి కాలం అనేది మనకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది సీక్వెన్స్. ఐడెంటిటీ అనేది ఏంటంటే 1తో స్టార్ట్ అయ్యి
ఎవ్రీ టైం 1 ఇంక్రీజ్ అవుతూ పోతుంటది అనమాట. సెలెక్ట్ ఒకటే పెడదాం, లైక్ అట్లా 2025 01 అందాం. యూనియన్ సెలెక్ట్ 2025 01 02. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే యూనియన్ అని చెప్పేసి సెలెక్ట్ బాలా అని ఇస్తాం. దీని మొత్తం నేను ఇక్కడ ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాను, అయిపోయింది. ఇప్పుడు నాకు నార్మల్గా ఈ టెస్ట్ అనే టేబుల్లో చాలా రికార్డ్స్ ఉన్నాయి అనుకుందాం, జనరల్ అజంప్షన్కి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే ఈ క్రియేటెడ్ డేట్ 2025 ఉన్న రికార్డ్స్ వరకే కావాలనుకున్నాను అనుకో. వేర్ కండిషన్లో ఈక్వల్ టు 2025 అనుకో. బట్ ఏంది ఇది మనకి డేట్ టైం, సారీ డేట్ అనమాట, అంటే ఇయర్ మంత్ ఇయర్ ఉంటాయి. ఇందులో నుంచి నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ ఇయర్ పార్ట్ని కన్సిడర్ చేయమంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఇయర్ ఉంది, 2025 అనే కావాలి. ఈ ఫంక్షన్ వాడితే ఏమవుతుంది, ఈ కాలంలో ఉన్నదానికి ఇయర్ అనేది రిటర్న్ చేస్తుంది మనకి. ఈ క్వరీ రన్ చేస్తే మనకేందంటే ఆ వాల్యూస్ రావాలి. బట్ ఇక్కడ ఏమొచ్చింది, కన్వర్షన్ ఫెయిల్యూర్ అని వస్తుంది. ఇది ఎందుకు వచ్చింది, నార్మల్గా ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేసేది డేటే ఉండాలి. బట్ ఒక దగ్గర ఏముంది, ఇది ఉంది. సో ఎందుకు రాలేదని ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే మనము సింపుల్గా ఈజ్ డేట్ అనే ఫంక్షన్ వాడి జీరో పెడతాం. అంటే ఈజ్ డేట్ అనే ఫంక్షన్ జీరో ఎప్పుడు వస్తుంది, ఇందులో డేట్ కాకుండా వేర్ క్యార్ వాల్యూస్ ఉన్నప్పుడు వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ రో, ఈ పర్టిక్యులర్ రో ఏంటంటే ఈ క్రియేటెడ్ డేట్ అనేది డేట్ కాదు, వేరే ఫార్మాట్లో ఉంది, వేరే డేటా టైప్లో ఉంది. సో దానివల్ల మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ డేటా గురించి రిపోర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ ఇంకోటి క్లయింట్ ఎంటర్ చేసిన డేటా అనుకో, మనం డిలీట్ చేయడానికి లేదు. ఓకేనా, ఏదైనా త్రూ సమ్ ఫైల్స్లో నుంచి అప్లోడ్ అవ్వడం ఇలా అయిందనుకో, అదేనా మనం రిపోర్ట్ చేస్తాం, ఇదిగో ఇది దీనివల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పామనుకో. అది దీన్ని డిలీట్ చేయడం మనము, లేదంటే దీంట్లో యాక్చువల్గా వేరే డేటా టైప్ ఇవి ఉండాలి అనుకో, అలా అనమాట. ఓకేనా, అలాంటి కేసులో మనం ఈజ్ డేట్ అనే ఫంక్షన్ వాడతాం. అర్థమైందండి ఈజ్ డేట్? సింపుల్గా ఏం లేదండి. ఒక్కోసారి ఏమవుతుంది అంటే నాకు 2025లో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ మొత్తం కావాలనుకున్నాం అనుకో, మనం స్పీడ్గా మనకు తెలుసు కదా ఎట్లయినా, ఇయర్ తీసుకొని ఆ డేట్ మీన్ ఆ డేట్ కాలంకి ఇయర్ అనేది వాడతాం. ఇందులో నుంచి ఇయర్ వస్తుంది, ఈక్వల్ టు మనం ఇయర్ 2025 క్యాలిక్యులేట్ ఇచ్చేసేద్దాం అనుకుంటాం. కానీ మనము అయి చాలా సింపుల్ అని స్టార్ట్ చేసింది, ఇట్లా ఎర్రర్లు వచ్చిపోతున్నాయి. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అని ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం కష్టం అనమాట. దానికి ఒక సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే ఈజ్ డేట్ వాడామనుకో, ఏదైనా రోలో డేట్ కాకుండా వేరే ఫార్మాట్లో ఉండడం వల్ల ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఈ ఈక్వల్ టు ఇవన్నీ ఏంది, ప్రతి రో చెక్ చేసుకుంటూ వెళ్తాయి కదా, అక్కడ ఒక రో ప్రాబ్లం అయింది, అందుకని కంప్లీట్ అవుట్పుట్టే మనకు ప్రాబ్లం వచ్చేసింది. సో అదనమాట, ఇది 2 రోస్ వచ్చాయి, బట్ నెక్స్ట్ రోలోనే మనకి అది ప్రాబ్లం వచ్చింది. బట్ దీని తర్వాత కూడా డేటా ఉంటుంది కదా, అక్కడ ఆగిపోయి ఉంటుంది. అలాంటి కేసుల్లో ఈజీ డేటా అనేది వాడుతుంది. ఓకే, ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్ అన్నమాట, ఎండ్ ఆఫ్ మంత్, ఈఓ మంత్, ఎండ్ ఆఫ్ మంత్ అంటాం. ఫర్ సపోజ్ నాకు ఈ రోజు ఉంది, గెట్ డేట్. నార్మల్గా ఈ రోజు ఏంటి మనకి 22 ఫెబ్, మంత్ ఎండ్ కావాలి నాకు. మంత్ ఎండ్ కావాలంటే ఈఓ మంత్, ఎండ్ ఆఫ్ మంత్ అనే ఫంక్షన్ ఇచ్చేసి నాకు మంత్ ఎండ్ తెచ్చుకోవచ్చు. ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఈ మధ్య కొంచెం కామన్గా అడుగుతున్నారు అనమాట, అంటే కొంచెం డేట్ ఫంక్షన్స్ కవర్ అయ్యే విధంగా. ఏమంటున్నారంటే నేను నీకు ఒక డే ఇస్తాను, ఆ డేకి మంత్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఈ రోజు డే ఇచ్చాను, ఇదే మంత్ ఫెబ్. ఫెబ్ ఫస్ట్ ఏ రోజో చెప్పమంటాడు.
ఫెబ్ ఫస్ట్ డే నేమ్ కావాలి నాకు, అంటే వీక్ డే కావాలి. అది చెప్పమంటాడు అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ రోజు డేట్లో మనకి 22 ఉంటుంది. ఓకేనా? ఎయిదర్ మనం 22ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఎట్లా? సెలెక్ట్ గెట్ డేట్. ఇందులో నుంచి ఫస్ట్ మనం గెట్ డేట్ అనగానే ఈ మంత్ 22 వచ్చింది. ఇప్పుడు 22 ఫస్ట్ బయటికి తీయాలి దీంట్లో నుంచి. అంటే 22 బయటికి తీసుకోవాలంటే ఎట్లా? డే అనే ఫంక్షన్ వాడి 22 వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే గెట్ డేట్లో నుంచి గెట్ డేట్ మైనస్ ఇది పెట్టాను. నాకేమైంది ఇప్పుడు? లైక్ January 31 వచ్చింది, అంటే 22 డిలీట్ చేసేవాడు. సరే, నాకు ఇది అర్థమైంది కాబట్టి నేను ఇక్కడ -1 అని పెడతాను. అంటే 22 కాదు, నాకు ఫెబ్ ఫస్ట్ వరకు రావాలి కాబట్టి ఓన్లీ 21 డేసే సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇక్కడ యాక్చువల్గా అయితే మనకి 22 వస్తాయి కదా, -1, 21. ఇప్పుడు ఏమొచ్చింది? ఫెబ్ ఫస్ట్ వచ్చింది. సో ఈ కంప్లీట్ రిజల్ట్ మనకి ఏమి ఇచ్చిందంటే ఈ మంత్ స్టార్టింగ్ డే వరకు తీసుకొచ్చాం కొరియర్స్. దీనికి ఏం చేయాలి మనం? వీక్ డే కనుక్కోవాలి. వీక్ డే కనుక్కోవడానికి మనకున్న ఫంక్షన్ ఏంటంటే వీక్ డే అనేది లేదు, ఇలా లేదు మనకి. ఓకేనా? సో దాన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే డే నేమ్, డే నేమ్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి మనకి ఏం కావాలి, నెక్స్ట్ వచ్చేసి ఎందులో నుంచి కావాలి. సో ఇది మొత్తం మనకు ఒక సెకండ్ అవుట్పుట్. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ ఓపెన్ చేసి కామా, ఇది క్లోజ్, ఇది ఒక పారామీటర్. ఇక్కడ నేను వీక్ డే అని ఇస్తాను. ఈ వీక్ డే అని ఇచ్చినప్పుడు ఏమైంది నాకు? సాటర్డే. సో అంటే మనకి ఫస్ట్ సాటర్డే, ఫెబ్ ఫస్ట్ సాటర్డే. సో ఇది ఒక వే, ఇలా కూడా మనం కనుక్కోవచ్చు. అట్లా సింపుల్గా ఏంటంటే డేని తీసుకుంటున్నాం ఫస్ట్. ఈరోజు 22 కదా, ఫస్ట్ 22 వస్తుంది. డే అంటే డే ఫంక్షన్తో మనం 22 బయట తీసుకొస్తాం. కంప్లీట్గా 22 తీస్తే January 1కి వెళ్ళిపోతుంది కదా, -1 అంటే ఓన్లీ 21 డేసే తీస్తాం. ఓకే. గెట్ డేట్ -21 అంటే ఫెబ్ ఫస్ట్కి వెళ్ళిపోతాం. ఈ ఫెబ్ ఫస్ట్ ఇంతవరకు వచ్చింది. సో ఈ డేట్ నేమ్లు ఏం చేస్తామంటే వీక్ డే అనుకుంటున్నాం. దేనికి? ఈ రిజల్ట్కి వీక్ డే అనుకుంటున్నాం. ఓకేనా? ఫెబ్ ఫస్ట్కి వీక్ డే ఏమొస్తుంది మనకి? సాటర్డే. ఇది కరెక్ట్ అండి. ఈ ఎండ్ ఆఫ్ మంత్ కూడా వాడి చేయొచ్చు. అది ఎట్లా అంటే నార్మల్గా ఎండ్ ఆఫ్ మంత్ అంటే ఏమవుతుంది? ఈ మంత్ ఎండ్కి వెళ్ళిపోతుంది. దీనికి నేను ఏం చేస్తానంటే ఒక మంత్ తగ్గించేస్తాను. ఒక మంత్ని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎట్లా? డేట్ యాడ్ ఫంక్షన్ ఉంది కదా, అంటే ముందుకి వెనక్కి తీసుకెళ్ళడానికి డేట్ యాడ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో కామా పెట్టేసి నేను ఇక్కడ మంత్, ఒక మంత్ని -1 చేస్తున్నా. ఓకేనా? ఫస్ట్ ఈ రోజుకి ఎండ్ ఆఫ్ మంత్ అంటే 28, ఈ మంత్ ఎండ్కి వెళ్ళిపోతున్నాం. మంత్ ఎండ్ వచ్చింది, -1 చేస్తున్నాం మళ్ళీ. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి? ఓకే, ఎగ్జాక్ట్గా 1 మంత్ వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి 28 వచ్చింది. ఓకేనా? ఈ ఫెబ్ మంత్ వస్తే ఇది వర్క్ అవుతుంది. అయితే ఎండ్ ఆఫ్ మంత్ అనేది ఏంటంటే ఫెబ్ మంత్కి సెట్ కాదు. సో ఇది కరెక్ట్. ఓకేనా? సాటర్డే. సో మనం ఒక పని చేద్దాం. ఎండ్ ఆఫ్ మంత్ మైనస్ అనగానే 1 మంత్ బ్యాక్ అంటే అంతే. ఈ ఫెబ్ మంత్ కాబట్టి ఇది అనేది మనకు వర్క్ అవ్వలేదు. నార్మల్గా ఏంటంటే ఈ 30, 31 డేస్ వీటికి ఏంటంటే ఇది వర్క్ అయిపోతుంది. 1 మంత్ అంటే ఎగ్జాక్ట్గా 31 డేస్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఎగ్జాక్ట్గా 30, 31 ఉంటాయి కాబట్టి ఆ సెట్ అయిపోతుంది. ఈ ఫెబ్కి ఇది మనకి సెట్ కాలేదన్నమాట. ఎండ్ ఆఫ్ మంత్ అనేది ఓకే ఫైన్. బట్ ఇలా అయితే మనం అనుకోవచ్చు అనమాట. ఈ డే నేమ్ -1, 21 డేస్ సబ్ట్రాక్ట్ చేసి దానికి వీక్ డే కనుక్కుంటున్నాం. ఇది అర్థమైంది కదా మీకు? సో సపోజ్ సింపుల్గా నాకు ఎండ్ ఆఫ్ మంత్ వీక్ డే కావాలనుకున్నాను అనుకో. ఎండ్ ఆఫ్ మంత్ వీక్ డే కావాలనుకుంటే ఇలా కొట్టవచ్చు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ మంత్ అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం చెప్పి?
ఫ్రైడే. ఓకేనా? ఫర్ సపోజ్ ఇదంటే ఫెబ్, ఏ మంత్ అయినా సరే ఎండ్ ఆఫ్ మంత్ అనగానే అది మంత్ ఎండ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 31 అయినా 30 అయినా ఏదైనా సరే ఎండ్ ఆఫ్ మంత్ని తీసుకొని, ఓకేనా, దానికి వీక్ డే కనుక్కుంటాం అనమాట. మనకు అదర్ ఆల్టర్నేటివ్స్ ఎట్లా ఉంటుంది చెప్పండి? ఓకేనా? అదే ఈ డేట్ ఫంక్షన్స్ యాడ్ వాటితో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం. హార్డ్ కోడ్ చేయాల్సి వస్తుంది వాల్యూస్. ఇప్పుడు 22 ఉంది, ఇప్పుడు ఫెబ్ కాబట్టి 6 యాడ్ చేస్తాం. నెక్స్ట్ మార్చ్ ఎలాగా? కానీ అదే ఈ కొరీని నువ్వు ఎప్పుడు రన్ చేసినా మనకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది, ఎందుకంటే ఎండ్ ఆఫ్ మంత్ అనేది అది తీసేసుకుంటుంది, ఎండ్ ఆఫ్ మంత్ వాల్యూ అని. ఓకేనా? సో ఇక్కడ ప్రతి ఫంక్షన్ కూడా ఏంటంటే మనకు ఒక్కొక్క కేసెస్లో వర్క్ అవుతుంది అనమాట. ఈ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం అనుకో, మనకున్న రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం వాడుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ వచ్చేసి మనకి ఈ రిక్వైర్మెంట్లో పనిచేయలేదు. ఈ ఫంక్షన్స్ వాడి మనకు కావాల్సిన ఈ మంత్ ఎండ్ డే, మంత్ ఎండ్ డే నేమ్ కనుక్కోవడానికి ఇది సెట్ అయింది. ఇది వచ్చేసి మంత్ స్టార్ట్ డే నేమ్ కనుక్కోవడానికి ఇది సెట్ అయింది. సో ఈ ఫంక్షన్స్ వాడి మనం ఇది చేయలేకపోయినాం, ఇది వాడి ఇది చేయలేకపోయినాం. ఓకేనా? రివర్స్ అవ్వాలి. సో అలాగా ఒక్కొక్క ఫంక్షన్ ఏంటంటే ఒక్కొక్క యూనిక్, వాటిని మనం యూజ్ చేసుకోవడం అంతే అనమాట. డిఫరెంట్ ఇవన్నీ వెపన్స్ లాగా. అర్థమైనాయండి డేట్ ఫంక్షన్స్? ఓకే. సో ఇప్పుడు మనం ఒక సింపుల్గా ఒక ఇంటర్వ్యూ క్వరీ లాగా చూద్దాం. సపోజ్ నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అని ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఎట్లా 80, 81, 83 ఇట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నాకేం కావాలంటే ఇయర్, సపోజ్ ఇక్కడ యూనిక్ ఇయర్ ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ ఎంతమంది ఎంప్లాయీస్ హైర్ అయినరో కావాలి నాకు. ఎంతమంది ఎంప్లాయీస్ ఇయర్, ఆ ఇయర్లో ఎంతమంది ఎంప్లాయీస్ హైర్ అయినరు అనేది కావాలన్నమాట. ఓకేనా? ఇది మనకున్న డేటా. ఇక్కడ హైర్ డేట్ అనే కాలం ఉంది, దీన్ని యూజ్ చేసుకొని చేయాలి. సో బేసిక్గా మనకి ఇయర్ అనేది సపరేట్గా లేదు టేబుల్లో. సో ఫస్ట్ మనం ఇయర్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నేనేమంటాను, ఇయర్ ఆఫ్, ఓకేనా, ఇయర్ ఆఫ్ హైర్ డేట్ అంటాను. హైర్ డేట్ అనే కాలం ఇది తెచ్చుకుంటున్నాం. రన్ చేస్తే ఏమవుతుంది, నాకు ఓన్లీ ఇయర్ వాల్యూ అనేది వచ్చింది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే కామా కౌంట్, నాకు నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది కావాలి కదా, కౌంట్ ఫంక్షన్ వాడే. బట్ ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ కాకుండా వేరే వాల్యూస్ కొన్ని ఉన్నాయి చూసారా? సో అగ్రిగేట్ ఫంక్షన్స్ కాకుండా వేరే వాల్యూస్ ఏమన్నా ఉంటే అవి కంపల్సరీగా మనకేందంటే గ్రూప్ బైలో ఉండాలి. ఓకేనా? ఇది మనకు అలియాస్ కాలం ఏం కాదు, హైర్ డేట్ అనేది అలియాస్ కాలం కాదు. సో మనం దీన్ని గ్రూప్ బైలో పెట్టచ్చు. ఇప్పుడు చూడండి, 1980లో 1 మెంబర్ ఉన్నాడు, 1981లో 10 మెంబర్స్ ఉన్నారు, 82లో 2 మెంబర్స్, 83లో 1 మెంబర్. సో టోటల్గా మనకి ఎంప్లాయ్ టేబుల్లో 14 మెంబర్స్. ఇట్లా. లేదు నాకు ఎలా కావాలంటే ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ ఎంతమంది జాయిన్ అయ్యారో కావాలి. అలాంటప్పుడు ఇది నాకంటే నాకు ఇక్కడ మంత్ కూడా కావాలి. నేనేమంటానంటే ఇక్కడ మంత్ అని చెప్పేసి పెడతాను. సో మంత్, అది కూడా మనం హైర్ డేట్లో నుంచి తీసుకుంటాం. సేమ్ ఇదే తీసుకొని ఇప్పుడు రన్ చేసాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్డర్ బై పెడదాం. ఆర్డర్ బై మనం ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ 82, 83, 81 ఇట్లా మనకు ఒక ప్రాపర్ ఆర్డర్లో లేదు కాబట్టి మనం ఆర్డర్ బై క్లాస్ వాడి వాటిని సెట్ చేసాము. ఇక్కడ చూడండి, 1980 డిసెంబర్లో 1 మెంబరు, 81 ఫెబ్లో ఇట్లా. అంటే బేసిక్ ఏంటంటే ఎంప్లాయీస్ మనకు కంటిన్యూ ఎవరీ మంత్ ఏం లేరు, ఏ మంత్ అవుతుందో ఆ మంతే మనకు రిజల్ట్ చూపిస్తుంది అనమాట. 81లో ఈ మంత్స్ వరకు ఉన్నారు, అంటే 2, 4, 5 ఇట్లా ఎవరీ మంత్ ఎంతమంది. ఇలా. లేదు నాకు ఇక్కడ ఈ నెంబర్స్ అనేవి కాస్త కన్ఫ్యూజింగ్ ఉన్నాయి, నాకేం కావాలంటే నేమ్ కావాలి, అంటే ఫెబ్బా జనవరి ఇట్లా కావాలి. అలాంటప్పుడు ఈ మంత్ అనేది వాడకుండా మనం డేట్ నేమ్ ఫంక్షన్ పెట్టుకొని ఇక్కడ ఏంటంటే మనం మంత్ పెట్టుకోవచ్చు, దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం.
ఇప్పుడు చూడండి. ఓకేనా? 80 డిసెంబర్లో ఎంతమంది, ఇట్లా చూసారు మనకి ఈ డేట్ ఫంక్షన్స్ అని ఇలా వర్క్ అవుతాయి. లేదు ఇంకొంచెం ఆ, కాస్త ఎక్కువ డేటా ఉన్నాయి ఏమన్నా చూద్దాం అనుకున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ డాట్ ఆర్డర్స్. ఈ టేబుల్ చూద్దాం. ఇందులో మనకి ఏంటంటే అరౌండ్ 830 రోస్ ఉన్నాయి కదా. ఓకే. ఈ టేబుల్లో డేటా రాలేదు, మనం వేరే సర్వర్లో ఉంది నాకు ఆ టేబుల్, అది కనెక్ట్ అవుతున్న ఆ టేబుల్కి. ఇప్పుడు చూడండి, నాకు ఇది డేటా ఉంది. ఇప్పుడు నాకు సేమ్ రిక్వైర్మెంట్ అనమాట. సేమ్ రిక్వైర్మెంట్. ఇక్కడ ఆర్డర్ డేట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి సమ్ ఆర్డర్ వాల్యూ అనుకుందాం. ఓకేనా? అంటే అమౌంట్ అనుకుందాం దీన్ని. సో ఎవ్రీ ఇయర్, ఓకేనా, ఇక్కడ ఆర్డర్ డేట్లు బేస్ చేసుకొని నాకు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఎంత సేల్ అయిందో కావాలి. అది కనుక్కోవాలనుకున్నాను అనుకో. ఎట్లా చేయొచ్చు? సేమ్ ఇదే పనికొస్తుంది మనకి. ఇది కాపీ చేసుకుందాం. బట్ ఏంటి, హైర్ డేట్ కాదు ఇక్కడ మనకి, ఆర్డర్ డేట్. ఓకేనా? ఆర్డర్ డేట్. సేమ్ ఇక్కడ కూడా ఆర్డర్ డేట్. రన్ చేసామనుకోండి, ఇది ఆ ఆర్డర్ డేట్ సంబంధించిన ఇయర్, డే, సారీ మంత్ ఇలా వచ్చేసింది. యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంది? సమ్ ఆఫ్ సమ్ వాల్యూ ఉంది మనకి ఇందులో. సేల్స్ టేబుల్లో అమౌంట్కి సంబంధించిన ఒక వాల్యూ అయితే ఉంది, మనం అది తీసుకుందాం. కానీ అమౌంట్ అనుకుందాం దీన్ని. ఇక్కడ ఏంది, అగ్రిగేట్ ఫంక్షన్స్, సమ్ అదర్ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ని మనం గ్రూప్ బైలో పెడదాం. ఎందుకంటే నేను గ్రూపింగ్ చేస్తున్నాం కదా. అంటే ఎవ్రీ ఇయర్ ఆ మంత్లో ఎంత సమ్ అయినాయి అది కదా చేస్తాను, అందుకని నేను ఇక్కడ గ్రూప్ బై పెడతాను. గ్రూప్ బై. ఓకేనా? గ్రూప్ బై ఇది. ఇప్పుడు చూడండి, నాకు ఎవ్రీ 2007, బట్ ఇది ప్రాపర్ ఆర్డర్లో లేదు కాబట్టి నేను అరేంజ్ చేద్దాం దీన్ని. ఆర్డర్ బై క్లాస్లో ఈ పెట్టేద్దాం. ఆర్డర్ బై ఇదన్నమాట. సో ఎప్పుడు కూడా మన కీబోర్డ్స్ క్యాపిటల్ లెటర్లో ఉండే విధంగా చూసుకో. సరే సరే. ఇప్పుడు చూడండి, 2006 ఆగస్ట్లో ఎంత అమౌంట్, 2007 ఎంత అమౌంట్, సో ఇలా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, లేదు, నాకు ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం వస్తున్నాయి. నాకు ఓన్లీ 2006కే కావాలి డేటా, రిమైనింగ్ అవసరం లేదు. సో 2006 అంటే మనకు టేబుల్లో ఉన్న డేటానే కదా, దీన్ని ఫిల్టర్ చేద్దాం. ఏమంటానంటే వేర్, ఓకేనా, సో 2006 అంటే ఇయర్ కనుక్కోవాలి కదా, ఆర్డర్ డేట్లో ఇయర్ తీసుకొని 2006. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనకు ఫ్రమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సేల్స్ డాట్ ఆర్డర్స్లో మనకి మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ వస్తుంది. తర్వాత ఏం చేస్తున్నాం, వేర్ కండిషన్లో వీటిని అంటే ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాం డేటా, ఓన్లీ 2006కే కావాలి. సో ఓకే, నాకేంటంటే అందులో నుంచి 2006 సంబంధించిన డేటా మొత్తం వస్తుంది. ఆ వచ్చిన దాన్ని ఏం చేస్తున్నానంటే ఇయర్ మంత్ని బేస్ చేసుకొని గ్రూపింగ్ చేస్తాను. గ్రూపింగ్ చేసి ఆటల్లో నుంచి ఆ గ్రూప్స్లో నుంచి ఈ వాల్యూ తెచ్చుకుంటున్నా. సమ్ ఎవ్రీ గ్రూప్కి సమ్ అనుకుంటున్నాను, సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా అయిపోయిన తర్వాత ఆ వచ్చిన రిజల్ట్ని ఈ ఆర్డర్లో నేను అరేంజ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి, ఓన్లీ 2006కి మనకు డేటా అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది మనకు ప్రాపర్గా రాలేదు. ఎందుకని? ఇవి ఆల్ఫాబెట్స్ కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుంది. అందుకని నేనేమంటానంటే ఈ ఆర్డర్ బై క్లాసులో నేను ఇది పెట్టకుండా మంత్ పెడతా. మంత్ ఆఫ్ ఇలా పెట్టారు. అప్పుడు మనకేం వస్తుంది, మంత్ ఆఫ్ అని ఏముంటే న్యూమరికల్ వాల్యూ కదా వచ్చేది. ఇన్వాలిడ్ ఆర్డర్.
ఓకే, ఓకే. సో ఇది ఫోర్స్ చేస్తున్నాను అనమాట. అంటే మనం గ్రూప్ బైలో కానీ సెలెక్ట్ లిస్ట్లో కానీ కంపల్సరీగా పెట్టాలని చెప్పి మంత్ ఇది లేదు కదా, అందుకని అలా చెప్తుంది అనమాట. అంటే వచ్చిన రిజల్ట్లో మనకి ఇది లేదు, ఈ న్యూమరికల్ వాల్యూ అనేది లేదనమాట. సో అప్పుడు మనం దీన్ని ఎలా తీసుకొస్తాం? లేదు కదా, అందుకని తీసుకోవట్లేదు. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ మనం ఈ డేటా తెచ్చుకున్నాము, ఇవి వచ్చింది. ఇంకో కాలం కూడా పెడదాం అప్పుడు. గ్రూప్ బైలో ఏం చేస్తానంటే దీన్ని గ్రూప్ బైలో యాడ్ చేయొచ్చు. గ్రూప్ బైలో ఇది యాడ్ చేయడం వల్ల మనకు నష్టం ఏం లేదు, ఎందుకంటే ఈ మంత్ ఈ మంత్ ఒకటే. ఓకేనా? సో ఇది కంపల్సరీగా మనకి సెలెక్ట్ లిస్ట్లో ఉండాలని రూల్ ఏం లేదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చింది కదా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అన్నమాట అలా. సో బేసిక్ ఇందాక మనకి ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఈ గ్రూప్ బైలో ఇక్కడ ఏదైతే మనం ఆర్డర్ బై పెడుతున్నాం కదా, ఆ డేటా అనేది లేదని చెప్తుంది అది. ఓకేనా? నువ్వు గ్రూప్ బైలో ఈ మంత్ ఈ ఏదైతే మనం డిజిట్స్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ వాల్యూ లేదు కాబట్టి ఆర్డర్ బై క్లాసులు ఇది చేయడానికి లేదని చెప్తాం. సో దానికోసం ఏం చేసాం అంటే దీన్ని గ్రూప్ బైలో పెట్టాం జస్ట్. ఎలా ఇక్కడ కూడా మంత్ని బేస్ చేసుకునే కదా మనం చేస్తున్నాము. ఒకసారి ఇది రిమూవ్ చేసి చూద్దాం. లేదు. ఓకేనా? సో కంపల్సరీగా సెలెక్ట్ లిస్ట్లో ఉన్నది ఇక్కడ ఉండాలి కాబట్టి దీన్ని కూడా యాడ్ చేసాం. బట్ ఇది కరెక్ట్ కాదు ఓపెన్ చెప్పాలంటే, ఎందుకంటే మనం టూ ఫంక్షన్స్ వాడుతున్నాం మంత్ కోసం. ఓకేనా? ఇది ఓకే ఫైన్. బట్ ఏంటంటే మనం దీన్ని మ్యానిపులేట్ చేసేయచ్చు. సో ఈ మంత్ను కూడా ఇక్కడ పెట్టేసి దాన్ని ఆర్డర్ బై క్లాస్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ అనేది ఫిల్ఫిల్ అయినట్టు. ఓకేనండి, అర్థమైందా? ఇది సింపుల్, మనకు అడుగుతుంటారు అనమాట, కెన్ యూ రైట్ ఏ క్వరీ టు రిటర్న్ ద సమ్ ఆఫ్ సేల్స్ ఇన్ ఎస్. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ రిజల్ట్స్ అని అడుగుతారు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇయర్ మంత్ సమ్ ఆఫ్ సేల్స్ తెచ్చుకుంటాం. లేదు నాకు ఎవ్రీ ఇయర్ సమ్ ఆఫ్ సేల్స్ కావాలంటే అలాంటప్పుడు ఈ ఫంక్షన్స్ వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్ ఎండ్ డే ఏంటి? ఓకేనా? లేదంటే ఈ మంత్ స్టార్టింగ్ డే ఏంటి? ఉం? ఇలాంటి ఫంక్షన్స్. సపోజ్ నాకు ఒక టేబుల్లో, యాక్చువల్గా ఆ టేబుల్లో మొత్తం డేట్ టైం డేటా ఉంటుంది. సో నేను క్వరీ రాశాను దాని మీద, సమ్ డేట్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేస్తున్నాను, బట్ అది ఎర్రర్ అవుతా ఉంది, కన్వర్షన్ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చి ఉంటుంది. సో ఏదైనా డేటా ఆ కాలంలో అదర్ దెన్ మనకి డేట్ టైం ఉంటే ఆ ఎర్రర్ వస్తుంది. సో మనం ఈజ్ డేట్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ రోస్ ఫైండ్ అవుట్ చేసి మనం అది రిపోర్ట్ చేయొచ్చు. లేదంటే అది ఏదైనా మిస్టేక్ అయ్యింటే ఆ డేటాని కరెక్ట్ చేసి తర్వాత రన్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఒకటి. ఓకేనా? ఇంక మనం పైన ఏదైతే ఇప్పటివరకు మాట్లాడుకున్న ఫంక్షన్స్ అన్ని ఇట్లా రిక్వైర్మెంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం. డేట్ నేము, ఇయర్, డేట్ పార్ట్. ఓకేనా? డేట్ యాడ్, ఇట్లా. అర్థమైందండి? ఓకే ఫైన్.